కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై ఇవాళ సుప్రీంకోర్టు విచారించనుంది. మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో తన నామినేషన్ కు తిరస్కరించడంపై కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన మీద నమోదైన కేసు గురించి వెల్లడించలేదన్న కారణంతో రిటర్నింగ్ అధికారి నామినేషన్ ను తిరస్కరించిన విషయాన్ని ప్రస్తావిస్తూ నామినేషన్ తిరస్కరణ అన్యాయమని, ఇది ముమ్మాటికి ప్రజా ప్రాతినిధ్య చట్టానికి విరుద్ధమని పేర్కొన్నారు. ఇక ఈ మేరకు సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. మీనాక్షి పిటిషన్ పై అత్యవసర విచారణ జరపాలని సుప్రీం ధర్మాసనం ఎదుట సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి అభ్యర్థించారు. నామినేషన్ల ఉపసంహరణకు నిన్న చివరి రోజు కావడంతో అత్యవసరంగా విచారణ జరపాలని కోరారు. ఫలితాల ప్రకటనను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. ఒక క్రిమినల్ కేసు వివరాలను దాచారనే కారణంతో రిటర్నింగ్ అధికారి ఆమె నామినేషన్ ను తిరస్కరించారని కోర్టుకు తెలిపారు. అయితే సదరు క్రిమినల్ కేసును కోర్టు ఇంకా పరిగణలోకి తీసుకోలేదని, కేవలం భారతీయ నాగరిక సురక్ష సంహిత సెక్షన్ 223 ప్రకారం పరిగణలోకి తీసుకోకముందే ఇచ్చే నోటీస్ మాత్రమే ఆమెకు అందిందని వాదించారు. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 33A ప్రకారం కోర్టులు పరిగణలోకి తీసుకున్న క్రిమినల్ కేసులను, అంటే కనిష్టంగా 2 ఏళ్ల జైలు శిక్ష పడేవి మాత్రమే అభ్యర్థులు వెల్లడించాల్సి ఉంటుందని అభిషేక్ మను సింఘ్వి ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ, ఎన్నికల విషయాలలో కోర్టులు మధ్యంతరంగా జోక్యం చేసుకోవు కదా, ఈ పిటిషన్ ఎలా నిలబడుతుంది అని ప్రశ్నించారు. అయితే స్పష్టమైన లోపాలు లేదా పొరపాట్లు జరిగినప్పుడు కోర్టులు జోక్యం చేసుకోవచ్చని సింఘ్వి వాదించారు. ఎన్నికల సంఘం తరపున హాజరైన సీనియర్ న్యాయవాదులు ముకుల్ అలాగే దామా శేషాద్రి నాయుడు ఈ పిటిషన్ అర్హతను ప్రశ్నించారు. చివరికి ఈ అంశాన్ని ఇవాళ విచారించేందుకు ధర్మాసనం అంగీకరించింది.